సార్, తమిళనాడులో ఏడాది ఇసుక అక్రమాలు జరిగినందుకు ఈడీ ఎంక్వైరీ జరిపిస్తున్నారు. గత 5 ఏళ్లు మన దగ్గర ఇసుక భారీగా వేల కోట్లు దోచేశారు. దీని మీద ఎటువంటి విచారణ చేసించే ఆలోచన ఉంది? సుప్రీంకోర్టు కూడా ఉంది, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, సుప్రీంకోర్టులో అన్నీ ఉన్నాయి. యథేచ్ఛగా ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మందే సాక్ష్యం. వీళ్ళ దోపిడీ ఇసుక అయితే ఎంత దారుణంగా చేశారు. డెఫినెట్ గా విల్ టేక్ యాక్షన్. ఎట్లా చేయాలని కూడా మేము కూడా చెప్పాం. గూగుల్ మ్యాప్ అవన్నీ కూడా చూడమన్నాం. ఎవ్రీ ఇయర్ బిగినింగ్ ఎండింగ్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అందుకే సుప్రీంకోర్టులో మొన్న కూడా కొంతమంది పాత డాక్యుమెంట్లు వేసి ఏమీ జరగలేదని కూడా కలెక్టర్స్ ని ఫోర్స్ చేసి ఇది పంపించారు. ఫ్యాక్ట్స్ అన్ని కూడా డిస్టార్ట్ చేస్తే పంపిస్తే అవన్నీ నిలిపి మేము వాస్తవాలన్నీ మీకు ఫైల్ చేస్తాం అని సుప్రీంకోర్టుకి మనం అడ్వకేట్ చెప్పారు. అవన్నీ ఫైల్ చేస్తాం. ఈ ప్రభుత్వం ఎవడు దోషున్నా వాడిని షీల్డ్ చేయం. సార్, లాస్ట్ 5 years లో నా సొంత భూమిలో నేను మట్టి దొంగకున్నా కూడా పెనాల్టీ వేశారండి. దాని మీద ఏమన్నా విచారించే అవకాశం ఉందా? చేస్తారా? నువ్వు ఇస్తే నీది కూడా ఎన్క్వైరీ చేస్తాం. నువ్వు ఇస్తే కంప్లైంట్ ఇస్తే నీది కూడా ఎన్క్వైరీ చేస్తా ఉంటున్నా. ఆ కంపెనీ కూడా ఆల్రెడీ ఉంది సార్. ఆ కంపెనీ వేసింది ఆ పెనాల్టీని. అదే ఇస్తే డీటెయిల్స్ ఇస్తే వీళ్ళు ఎన్క్వైరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. చేద్దాం. నేను అందుకే మొత్తం నేను ప్రజెంట్ చేశాను. చర్చ జరగనియండి. నేనేదో ముందుగానే నేను అది చేస్తా ఇది చేస్తా నేను చెప్పడానికి సిద్ధంగా లేను. తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు. నేను ఐఎమ్ వెరీ క్లియర్.